హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన సబ్స్క్రైబర్లు 2370 మంది అయ్యారు. ఈ 2370 3000 అవ్వాలని, 3000 నుంచి 100K అవ్వాలని, అంటే 1,00,000 సబ్స్క్రైబర్లు అయితే మనకు సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. అది ఎంత తొందరగా వస్తుందనే ధ్యేయంతో నేను చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను. ఆ సిల్వర్ ప్లే బటన్ కాడికి నన్ను తొందరగా మీరు తీసుకెళ్తారని, యూట్యూబ్ మానిటైజ్ కూడా పూర్తి చేపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ రోజు ఒక పెద్ద వీడియో పెడుతున్నాను. ఎంత పెద్ద ఛానల్ అయినా కూడా ప్రతిరోజు ఒక పెద్ద వీడియో ఎక్కడా పెట్టలేదు. మనమైతే ప్రతిరోజు మన సబ్స్క్రైబర్లకి ఏదో ఒకటి మన ఛానల్ ద్వారా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఛానల్ చిన్న ఛానలే కావచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక మంచి పొజిషన్లో నా ఛానల్ని మీ ద్వారా నేనే పెడతానని నా మనస్ఫూర్తిగా నాకు ఆ నమ్మకం, ఆ ధైర్యం నాకున్నాయి. మంచి మంచి కంటెంట్తో, మంచి మంచి వీడియోస్తో, ఫుడ్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తుంటాను. ఇకపోతే నాకెంతో ఇష్టమైన వడకరి వెంకటగిరి జాతరకు వెళ్ళినప్పుడు మా అత్తగారింటి కాడ మళ్ళా చేపించుకున్నాను. ఈ వడకరి 20 ఏళ్ళ ముందు నాకు పెళ్ళైన కొత్తలో మా అత్తగారింట్లో మా అత్త బాగా చేసి పెట్టేది వడకరి. నాకు నాన్ వెజ్ కన్నా కూడా ఈ వడకరి అంటే చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే తిరుపతిలో శ్రీనివాసం బ్యాక్ సైడ్లో ఒక టిఫిన్ అంగట్లో అక్కడ వడకర్రీ పెడతారు, చాలా టేస్ట్ బాగుంటుంది. అది కూడా నేను తిరుపతికి వెళ్ళినప్పుడు మీకు వీడియో అయితే తీసి పెడతాను. నేను కోడూరు నుంచి తిరుపతికి ఎప్పుడు వెళ్ళినా కూడా టిఫిన్ అక్కడికి వెళ్ళే చేస్తాను. నాకు చాలా ఇష్టం వడకర్రీ అంటే, నాకు ఒక వ్యసనం అని కూడా చెప్పాలి. అంత ఇష్టం వడకర్రీ. ఎక్కడుంటే అక్కడ ఫుల్గా లాగిచ్చేస్తాను వడకర్రీని. ఇంకా అందుకు జాతరకి మనకి ఇష్టమైన వంట కాబట్టి ఫస్ట్ ఆ వంటతోనే స్టార్ట్ చేసాం. నేను మా సిస్టర్ ఇద్దరం కలిపి చేసాము. ఫస్ట్ ఒక గంట సేపు ముందు, వంట చేయకముందు శనగబ్యాళ్ళు నీళ్ళలో నానేసుకొని మిక్సీలో మెత్తగా ఆడిచ్చేసుకొని వాటిని ఇడ్లీ పాత్రలో ఇడ్లీలాగా చేసుకొని ఉడకబెట్టుకొని తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని మొత్తం పొడి పొడిగా చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేయాలి. ఇంకా మనం టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ తీసుకొని ఇంకా టమాటాలు బాండల్లో ఆయిల్ వేసి బాండల్లో వేసేసి అవి బాగా రోస్ట్ అయినాక ఇంకా ఈ వడకర్రీకి తయారు చేసిన ఇడ్లీ లాంటి ఈ శనగబేళ్ళ మిశ్రమాన్ని దాంట్లో వేసేయాలి. నీట్గా వేసేసి బాగా రోస్ట్ చేయాలి. ఆ రోస్ట్ చేసేటప్పుడే తెలిసిపోతుంది మనం వంటలో సక్సెస్ అయినామా ఎత్తిపోయినామా అని. మాదైతే భారీగా సక్సెస్ అయింది. అందరూ లొట్టలు వేసుకుంటూ తినేశారు. జాతరకు వచ్చిన జనం, పిల్లలు అందరూ. నాకు కూడా బాగా నచ్చింది. ఈ వడకర్రీ దోశలు కూడా వేసి బాగా రోస్ట్ చేసి అందరికీ వేసేసాను. కుకింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక హాబీ, నాకు చాలా ఇష్టం. ఇది మా అమ్మకి నేను హెల్ప్ చేశాను నాకు పెళ్ళి కాకముందు, పెళ్ళి అయినాక మా వైఫ్కి హెల్ప్ చేశాను. ఇంక ఇప్పుడు ఎప్పుడైనా మా సిస్టర్స్కి కానీ మా వదిన వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా నాకు అవకాశం ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాను మా ఫ్యామిలీతో. నాకు కుకింగ్ అంటే అంత ఇష్టం, అంత సరదాగా. పోతే అది బాగా ఉడికిపోయినాక వడకర్రీ, టమాటా, ఆనియన్స్ అంతా బాగా ఉడికిపోయినాక ఆ వడకర్రీని కూడా మిక్సింగ్ చేసుకుని అంతా బాగా ఉడికిపోయినాక లాస్ట్లో ఫ్లేవర్ కోసము ఇవి వేయాలి. పట్టా, లవంగాలు, తెల్లగడ్డ, సోంపు వేసి బాగా దంచుకోవాలి. అంటే ఎక్కువ మెత్తగా మిక్సీలో వేయకుండా ఈ విధంగా రోట్లో దంచుకుంటే ఈ ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. దాని రహస్యం ఈ ఫ్లేవరే. ఆ తెల్లగడ్డలు కూడా వేసేసి నీట్గా దంచేసి ఈ పొడిని ఎత్తి కలిపేసేయడమే. ఈ రోట్లో దంచడం వల్ల టేస్ట్ కూడా అద్భుతంగా వస్తుంది. ఇదే దాని రహస్యం వడకరి. ఇది తెలియక చాలామంది ఒకవేళ ప్రయత్నం చేసినా చెడిపోతుంటుంది. హోటల్స్లో కూడా అన్ని చోట్ల కూడా వడకరి బాగుండదు. ఇంకా బాగా ఈ విధంగా నీట్గా అంతా రఫ్ చేసుకొని వడకరిని శుద్ధంగా నీట్గా చేసుకున్నాక ఆ లాస్ట్లో అది వేసేస్తే ఇప్పుడు మనం దంచుకున్న దాన్ని ఇంకా అద్భుతమైన వడకరి అయితే ఆనందంగా తినేయచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయింది. జాతరకు వచ్చిన చుట్టాలకి ఈ వడకరిని వడ్డీయడంతో అసలు ఏంది ఇంత టేస్ట్గా ఉంది అని ఆశ్చర్యపోయారు. ఇంకా ఉప్పు అయి చూసుకొని క్లైమాక్స్లో లైట్గా ఒకరు ఉప్పు తక్కువ ఉంటే వేసేసాను. ఒక్కరో కారం కూడా తక్కువ అనిపించింది, అందుకు ఒకరో మిరప్పొడి కూడా వేసేసి. ఎందుకంటే ఒక వంటను చేసేటప్పుడు 10 సార్లైనా టేస్ట్ చూడాలి, అప్పుడే ఆ వంట సంపూర్ణంగా వస్తుంది. కొంతమంది టేస్ట్ కూడా చూడకుండా చేసేస్తారు, అది వాళ్ళ సైడ్ కరెక్ట్ ఏమో. కానీ నాకైతే 10 సార్లైనా నేను టేస్ట్ చూడండి, ఇది నాకు అలవాటు అయిపోయింది. ఎంత వేడిగా ఉన్నా కూడా టేస్ట్ చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది అది ఏ క్వాలిటీలో వచ్చింది, ఏం తక్కువ అనేది మనకు తెలుస్తుంది.
అందుకని నేను 10కి 10 సార్లైనా టేస్ట్ చూసి వంటనైతే సంపూర్ణంగా అందరికీ నచ్చే విధంగా రెడీ చేస్తాను. ఇకపోతే తావా పెట్టేసి దోశ తావా అందరికీ దోశలు అయితే వేయించేసాను. ఎగ్ దోశలు ఫస్ట్ వేయించాను. ఈ మళ్ళీ తర్వాత వచ్చి ఈ వడకరి దోశ ఒక్కొక్కరికి ఒక్కొక్క దోశ వేసి నీట్గా రోస్ట్ చేసి ఆయిల్ వేసి వేయించాను. అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ సంతోషంగా పిల్లలు అందరూ బాగా తిన్నారు. అస్సలు వచ్చిన చుట్టాలైతే ఇంత టేస్ట్గా దోశ ఉంటే మనల్ని పొగడ్తలతో ముంచేశారు. ఎంత ఆనందం అనిపించిందో. మనం చేసిన వంట సక్సెస్ అయినప్పుడు అది తినే జనం బాగుంది అనే వాళ్ళు చెప్పే పొగడ్తలు ప్రతి వంట చేసే వాళ్ళకి కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి. మా అల్లుడు అయితే దుమ్ము లేపేశాడు. విజయవాడ నుంచి వచ్చాడు మా అల్లుడు, మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి. వీడు నాతో అందరూ పిల్లలందరూ నాతో చాలా బాగుంటారు. వాళ్ళకి సరదాగా వాళ్ళకి నచ్చిన ఐటెం చేయించేస్తాను నేను. ఎగ్ దోశ కావాలంటే ఎగ్ దోశ, ఈ విధంగా వడకర్రీ దోశ, ఏదైనా కూడా వాళ్ళకి హ్యాపీగా పిల్లలకి ఏది ఇష్టం అది నేనున్నంతసేపు వాళ్ళకి నచ్చింది తెచ్చిపెట్టి తినిపిస్తూనే ఉంటాను. అందరూ నా మాదిరిగా తయారవ్వాలనేది నా కోరిక. మరి అవుతారో లేదో చూడాలి ఫ్యూచర్లో. వాళ్ళకి నచ్చిన విధంగా అందరికీ వంట చేసేయడం నాకు చాలా ఇష్టం. ఏ విషయంలో ఓపుకున్నా లేకపోయినా నాకు వంటకాడ చాలా ఓపిక. ఎందుకంటే అది నాకు ఇష్టమైన పని. కుకింగ్ అనేది చాలా ఇష్టం. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా చూస్తారు మన వంటలు. సబ్స్క్రైబర్లకు కూడా తినిపిస్తాము. మన సబ్స్క్రైబర్లను కూడా నా మాదిరిగా తయారు చేస్తాను తినిపించి. ఇకపోతే మా అబ్బాయి పెద్దోడు చిన్నోడు వీళ్ళిద్దరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తా తిన్నారు. అద్భుతంగా ఉన్నాయని బాగా. ఈడు చిన్నోడు మీకు తెలిసినోడే, యూట్యూబ్ మన కెమెరామెన్, మా పెర్ఫార్మెన్స్ స్టార్ ఈడు. అద్భుతంగా మన ఛానల్ ద్వారా ఏ అవకాశం వచ్చినా ఫస్ట్ వీడినే ఏదన్నా యాక్షన్ చేయడానికి ఏ అవకాశం వచ్చినా కూడా కెమెరా ముందుకు తీసుకొని రావాలనేది నా కోరిక. బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు ఏది కూడా. వాడితోనే నాకు చాలా సరదాగా ఉంటుంది. వాడితో పాటు నేను చిన్నపిల్లోడిని అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాము ఎక్కడికి పోయి కూడా. ఇంకా వాడి స్టైల్లో వాడు తిని అద్భుతంగా ఉంది నాన్న అని వాడు మార్కులు వేసేసాడు మన వంటకి. ఈ విధంగా సరదాగా జాతరలో వచ్చిన మన పిల్లలు, చుట్టాలు, మా చెల్లెల వాళ్ళ పిల్లలు అందరినీ హ్యాపీగా వాళ్ళకి నచ్చింది వండి పెడుతూ సరదాగా అయితే గడిపేసాము. వడకర్రీ దోశ అయితే వడకర్రీ ఆ దోశ మీద వేసి ఆయిల్ వేసి కింద పైన బాగా రోస్ట్ చేస్తే నా సామిరంగా అది అప్పుడు మాతో కూడా కూర్చొని తినేవాళ్ళకే దాని టేస్ట్. ఈ అవకాశం సబ్స్క్రైబర్లకు కూడా ఇవ్వాలని నాకు ఉంది. కానీ అదొక మూమెంటు, ఒక్కొక్క పరిస్థితిని బట్టి మన సబ్స్క్రైబర్లు మన ఛానల్ బాగా డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా అది కూడా చేస్తాను, అందరికీ తినిపిస్తాను. చాలామంది ఇప్పటికే అడుగుతున్నారు, ఎప్పుడు నువ్వే చేసుకొని మీ పిల్లలు మీరే తింటే సరిపోతుందా, మీ గ్రూపు మీ షాప్ కాడ అందరూ వాళ్ళు తింటే సరిపోతుందా, మాకు పెట్టవా, మమ్మల్ని పిలిచవా అని. చూద్దాము, అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అందరినీ పిలిచి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా మన వంట తినిపించాలనేది నా కోరిక. చూద్దాం దేవుడు ఏ విధంగా అవకాశం ఇస్తాడో. ఇంకైతే లాస్ట్లో ఎవరు వంట చేసేవాళ్ళైనా ముందు తినలేరు. అందరూ కడుపు నింపినాకే, ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఎవరైనా కూడా అందరు కడుపు నింపినాకే తర్వాత వాళ్ళు తింటారు. ఇది వంట చేసే వాళ్ళకి దేవుడు ఇచ్చిన వరము. అందరికీ తృప్తిగా పెట్టినాకే తర్వాత వంట చేసేవాళ్ళు తినడం ఆనవాయితీ. ఇదే ఆనవాయితీని మనం కూడా ప్రొసీడ్ అయ్యి మన స్టైల్లో దోశను బాగా రోస్ట్ చేసుకొని ఆ దోశ పైనంతా వడకరి వేసి ఆయిల్తో రోస్ట్ చేసుకొని ఇంకా ప్లేట్లు వేసుకొని మళ్ళీ వడకరి వేసుకొని ఒక ముక్క దోశని తుంచుకొని ఆ వడకరి ఎత్తుకొని తింటే ఇంకా స్వర్గలోకాలే. అద్భుతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్లు అయితే లైక్ చేసి ఒక గుడ్ కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.